Hello students, today's topic is applications of trigonometry. In this chapter, exercise 12.1, we will discuss the question number 6. Suppose you are shooting an arrow from the top of a building at an height of 6 meters to a target on the ground. At an angle of depression of 60 degrees, what is the distance between you and the object? ఒక పర్సన్ ఉన్నటువంటి స్థానం నుంచి అంటే ఒక వ్యక్తి భూమి నుండి 6 మీటర్ల ఎత్తుగల భవనంపై నుండి భూమిపై ఉన్నటువంటి ఒక ఆబ్జెక్ట్ని 60 డిగ్రీస్ యాంగిల్తో బాణంతో ఛేదించాలనుకుంటున్నాడట. అయితే ఆ వ్యక్తి ఉన్నటువంటి ప్రాంతానికి తను చేరవలసిన ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆబ్జెక్ట్కి ఆ వ్యక్తికి మధ్య డిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. అంటే వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ యూ అండ్ ద ఆబ్జెక్ట్ అనేసి అన్నారు. యాంగిల్ వచ్చేసి యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఇవ్వడం జరిగింది. యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటే ఆ వ్యక్తి భవనం పైనుంచి కిందకు చూస్తున్నటువంటి యాంగిల్ని యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటాం. అంటే పైనుంచి కిందకు చూస్తున్న కోణాన్ని యాంగిల్ ఆఫ్ డిప్రెషన్గా కన్సిడర్ చేస్తాం. డ్రా ఏ రైట్ యాంగిల్ ఫిగర్ డ్రా ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫ్రమ్ ద గివెన్ ఇన్ఫర్మేషన్. First draw the horizontal line and then draw the vertical line, height of the building, and join the hypotenuse of the given triangle, hypotenuse of the right angle triangle. Here triangle ABC is triangle ABC. Here angle of depression అనేసి అన్నారు కదా, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అన్నారు కాబట్టి యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ మీన్స్ పైనుంచి ఆ వ్యక్తి కిందకు చూస్తున్నటువంటి యాంగిల్ మనం యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటాం కదా. దాన్ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే డయాగ్రామ్లో పైన పర్సన్ ఉన్నటువంటి స్థానం నుంచి మనకి యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ కిందకు చూస్తున్నప్పుడు చేసేటటువంటి యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటాం. అంటే ఈ విధంగా ఆ వ్యక్తి ఉన్నటువంటి ప్లేస్ ఇక్కడ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. ఎంత ఇచ్చారు యాంగిల్ ఆఫ్ డిప్రెషన్? 60 డిగ్రీస్ ఇచ్చారు. యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ 60 డిగ్రీస్. ఆల్టర్నేటివ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ కదా, ABC and B is right angle triangle at B, and then AC is the distance between the person and the object. Put x meters. AC is the distance between the person and the object, and BC is given 6 meters. Height of building at an height of 6 meters. Height of the building 6 meters given. And then solve the question. Let BC is the height of the building. Given information. Given BC is the height of the building. Is 6 meters. And distance from object to a person. Distance from object to a person. Distance from object to a person. వ్యక్తి ఉన్నటువంటి స్థానం నుంచి ఆబ్జెక్ట్కి మధ్య గల దూరం. ఆబ్జెక్ట్ టు ఏ పర్సన్
ఈజ్ ఏం తీసుకున్నామని ఏసీ అనుకున్నాం కదా, ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మీటర్స్ అనుకున్నాం. ఇప్పుడు ఫ్రమ్ ది ట్రయాంగిల్ ఏబిసి, from the triangle ABC, from the triangle ABC, angle BAC is equal to ఏ వద్ద చేస్తున్నట్టు అనుకోను 60 degrees. Determine the object to the person and distance between the person and object by using trigonometric ratios. We need to find the distance between object and person. So take sin theta. Sin theta means sin theta is equal to opposite side by hypotenuse. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి తీసుకున్నటువంటి రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో దీని నుంచి మనకి థీటాకి ఆపోజిట్ సైడ్ ఉంది, అదేవిధంగా హైపోటెన్యూస్ ఉంది. కాబట్టి ఇక్కడ సైన్ థీటాని యూజ్ చేసి మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. హియర్ సైన్ థీటా మీన్స్ సైన్ 60, థీటా మీన్స్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. సైన్ 60 degrees is equal to opposite side of the angle A, BC, and hypotenuse of angle A means AC. AC is the hypotenuse of the triangle. Sin 60 means trigonometric ratios √3/2. Sin 60 is equal to trigonometric values ratios √3/2. Since sin 60 is equal to √3/2 is equal to BC, height of the buildings 6 meters, and AC x meters అనుకున్నాం. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. x into √3 is equal to 6 into 2, 2 6 cross multiplication, 2 6 12, x is equal to 12/√3. ఇక్కడ √3 అనేది xతో గుణిస్తుంది, is equal to ఇటువైపుకి వస్తే భాగిస్తుంది. అంటే x is equal to 12 is written in the form, 12ని ఏ విధంగా రాసుకోవచ్చు అంటే 4 into 3/√3. Here again 3 is written in the √3 into √3 అని రాసుకోవచ్చు కదా 3ని. అంటే 3ని మనం √3 into √3గా ఎందుకు రాసామంటే √3 into √3 means √3 whole square, square root cancel, again √3. అంటే 3ని మనం √3 into √3గా రాసుకోవచ్చు. డినామినేటర్లో √3 ఉంది. ఇక్కడ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ √3/√3 cancel. Here 4√3 is the distance between the person and the object. Hence the distance from the object to the person. Hence the distance between the object and person AC x is equal to 4√3 meters. 4√3 meters. Here final solution of the given problem.